కొండల మధ్యలో వెలిసిన ఈ స్వామి 700 సంవత్సరాలు అయిపోయిందంట వెలిసి కూడా. అప్పట్లో గిట్ల గుళ్ళన్నీ కూడా గుట్టల మీదనే ఉండేటివి. సింధూరం రాసేసి ఉన్నది కదా, అది అక్కడ వెలిసిండి అన్నట్టు నరసింహస్వామి. ఆయన కళ్ళు, మీసము, నామము. ఒక భక్తుడు వచ్చి స్వామివారిని ఒక వరం కోరుకున్న తర్వాత ఆ వరం కూడా నెరవేరిందని చెప్పి అప్పటి నుంచి కూడా వరాలదండ లక్ష్మీనారసింహ స్వామిగా ఇది అవతారం ఎత్తిందనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మొక్కుకున్న వాళ్ళకి ఒక వరం ఇస్తున్నాడు స్వామి. ఇక్కడ అలాంటి పూర్వ వైభవాన్ని ఇప్పుడు తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నము చేస్తున్నాము. నమస్తే, వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి సుమన్ టీవీలో ఈ కార్యక్రమము ఎట్లా చేస్తున్నా మీకు తెలుసు కదా. ఎన్నో గుళ్ళున్నాయి, అవి కూడా వందల ఏళ్ళ చరిత్రనే ఉన్నాయి. సో అట్లాంటి గుళ్ళను ఎత్తుక్కుంటా ఈరోజు మేము వచ్చేసినాం నల్గొండ జిల్లా కక్కిరేని గ్రామం అండ్ రామన్నపేట మండలంలో ఉన్న ఈ వరాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి. మరి కొండల మధ్యలో వెలిసిన ఈ స్వామి 700 సంవత్సరాలు అయిపోయిందంట వెలిసి కూడా. మరి అందరి కోరికలు తీరుస్తాడంట. ఏమేం కోరికలు ఉన్నాయి అన్ని మొక్కేసుకుందాం పాడ్రి. ఆహా, గిన్నె మెట్లెక్కిన తర్వాత ఇక్కడ వెళ్ళవాడు చూస్తే ఊరంతా కనబడుతుంది తెలుసా. ఇటు దిక్కు మంచిగా ఊరు ఎంత ప్రశాంతంగా ఉందో. మరి చూద్దాం పాండ్రి గుడి. అప్పట్లో గిట్ల గుళ్ళన్నీ కూడా గుట్టల మీదనే ఉండేటివి. పాత గుడి అని చెప్పడానికి ఇగో ఈ పిల్లర్లు రాళ్లతోని అప్పట్లో ఇట్లా కట్టేటోళ్ళు కదా. ఈ కిందికి మొత్తం రాయే. అంటే మంచి ఎండాకాలంలో వచ్చి కూర్చుంటే మాత్రం మస్తు చల్లగా ఉంటుంది హాయిగా. చిన్న చిన్న పిల్లర్స్ మధ్యలో ఇట్లా చిన్న గుడి. ఏకాంతాయ కళ్యాణ నిధేరిదేర్థినాం శ్రీవేంకట నివాసాయ నృసింహాయ మంగళం మంగళాసాదరే మదిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈ గుడికి ఇట్లా మామూలుగా సెపరేట్ గుడి, దాని తర్వాత మళ్ళీ ఒక గర్భగుడి అట్లా ఏం లేదు. ఇదే గర్భగుడి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. సో ఇట్లా గుహలా ఉండి పైన కింద మధ్యలో అంతా కొండనే. ఇట్లా ఆ గుట్ట ప్రాంతం ఏదైతుందో అదే ఉంది అన్నట్టు. ఆ బండ మీద మీకు కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్గా సింధూరం రాసేసి ఉన్నది కదా, అది అక్కడ వెలిసిండి అన్నట్టు నరసింహస్వామి. ఆయన కళ్ళు, మీసము, నామము. కింద కళ్యాణానికి కానీ లేకపోతే ఉత్సవ విగ్రహాలు అంటారు కదా, ఆ విగ్రహాలు ఉన్నాయి. ఈ పక్కకి సుదర్శన చక్రం ఉన్నది. దాని వెనకాల నల్లగా కనిపిస్తున్న విగ్రహం ఉందో అది రామానుజ స్వాముల వారి విగ్రహము. సో ఇట్లా లోపల ఈ విగ్రహాలని వీళ్ళు ఏర్పరిచారు. బట్ ఏదైతే వెనకాల కనిపిస్తుందో సింధూరం పూసింది అది అసలైన స్వామివారి. కానీ నిజంగా గుడి హాలత్ చూస్తుంటే అంత గొప్పగా అనిపిస్తలేదు. అంటే దీన్ని నిజంగా ఈ పాటికి చాలా డెవలప్ చేసి ఉండాలి. ఎందుకంటే 700 సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది అని అంటే ఎంత గొప్ప గుడి అయి ఉండాలి. అసలు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎంత శక్తి ఉండాలి, వరాలు ఇచ్చేటోడు కదా. సో ఈ ఊర్లో జనాలు దగ్గర ఒక 2000 నుంచి 3000 మంది దాకా ఉంటారంట. మరి ఇంతమంది కలిసి కట్టుకోవాలనుకుంటే మంచిగా కట్టుకోవచ్చు. కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామికి మాత్రం కొంచెము కష్టమే ఉన్నది. మనం ఇక్కడున్న పూజారిని అడిగి తెలుసుకుందాము ఏంది చరిత్ర, ఏం పూజలు చేస్తారు, ఎట్లా వెలిసిండు, ఇక్కడ అంతా జనాలు ఎట్లా కొలుసుకుంటారు అడుగుదాం. స్వామి నమస్తే. నమస్తే అమ్మ.
మరి వరాల లక్ష్మీ నరసింహస్వామి 700 ఏళ్ళ చరిత్ర మీరే చెప్పుండ్రి, ఎట్లా వెలిసింది, ఏం సంగతి? అమ్మ ఇది కూడా ఆనవాళ్ళు అంటే మాకు కూడా పూర్తి 700 సంవత్సరాల క్రితం అంటే కూడా మాకు కూడా అంత పూర్తిగా తెలియదు. కానీ 500 సంవత్సరాల నుంచి మా తాతగారు అనేటువంటి కారంపూడి రామస్వామి అనే మా తాతగారు ముత్తాత ద్వారా ఈ యొక్క దేవాలయము నిర్మాణం చేసినట్లుగా ఆధారాలు మన పూర్వీకుల ద్వారా కనిపిస్తున్నాయి అనమాట. ఒక భక్తుడు వచ్చి స్వామివారిని ఒక వరం కోరుకున్న తర్వాత ఆ వరం కూడా నెరవేరిందని చెప్పి అప్పటి నుంచి కూడా దాని అందరూ ప్రజలంతా కూడా వరాలదండ లక్ష్మీ నరసింహస్వామిగా పరిగణలోకి తీసుకొని వరాలదండ లక్ష్మీ నరసింహస్వామిగా ఇది అవతారం ఎత్తిందనమాట. ఇక్కడ మామూలు ఏ కార్యక్రమం వరాలదండ అంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కుకున్న వాళ్ళకి ఒక వరం ఇస్తున్నాడు స్వామి. ఇక్కడ అది ఒక నిదర్శనం. ఇక్కడ అయితే వచ్చే చుట్టుపక్కల మాత్రం వరం వస్తుంది, కానీ మా ఊళ్ళో ప్రజలకు మాత్రం వరం ఇస్తలేడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు అడగట్లేరు, స్వామివారికి ఇవ్వట్లేదు. అసలు దీన్ని పట్టించుకుంటలేరు అనడానికి ఇట్లాంటివన్నీ చాలా నిదర్శనాలు. పుట్టలు కట్టేస్తున్నాయి, మొత్తం చీమలు, దర్వాజలన్నీ ఇట్లా అయిపోయినాయి, ఒక రకంగా జంగు పట్టిపోయినాయి, అండ్ ధ్వజస్తంభం కూడా లేదు గుడికి. సో ఇలాంటి పరిస్థితి ఎందుకుంది మరి ఊర్లో, ఎవరు పట్టించుకుంటలేరు? అమ్మా ఇది ధ్వజస్తంభం కూడా శిథిలావస్థకు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అయింది, అది ఇరిగిపోయి కూడా ఖండం అయిపోయి. ఆ ధ్వజస్తంభాన నిర్మాణం చేయాలని కూడా ఒక గత 3-7 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్న ప్రజలతోటి నేను. ఎవరైనా కానీ చేద్దామయ్య గారు అంటారు, కానీ దానికి ఒక రూపాయి కూడా సహకారం చేసే వాళ్ళు ఎవరు లేరు. అలా అని గ్రామంలో ఎవరికి డబ్బులు లేవని కాదు, మంచిగా అందరికి కూడా విపరీతమైన పంటలు పండుతున్నాయి, మంచిగా అధికంగా వరి ధాన్యాలు పండుతున్నాయి, కానీ దానం ధర్మం లేకుండా ఇక్కడ ఉందన్నమాట. మరి మీ ద్వారా ఏమన్నా మాకు సహకారం అందిస్తారన్న ఉద్దేశంతో మరి మీతోటి మాట్లాడడం జరుగుతుంది. మరి దయచేసి మీరు కూడా అలాంటి అవకాశం ఏమైనా ఉన్నట్టయితే మా దేవాలయానికి తప్పకుండా స్వామి. మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేము చేస్తున్న ఈ కార్యక్రమం కూడా 100 ఏళ్ళ ఏదైతే ఆలయం ఉంటుందో ఇలాంటి 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయానికి మన సనాతన ధర్మాన్ని కాపాడేటందుకు, సనాతన వైభవాన్ని చెప్పేటందుకు చేస్తున్న కార్యక్రమమే ఇది. కాబట్టి మేము కూడా మా వంతు ఏదైతే చేయాలో అది చేస్తాము. సైదులు గారు వార్డ్ మెంబర్ అంట, చెప్పండి సార్ ఎందుకుంది ఇట్లా, మరి ఇట్లా గుడి ఈ హాలత్లో ఎందుకుంది? ఒక వార్డ్ మెంబర్ అయ్యుండి మీరు ఏం చేయగలుగుతున్నారు? ఒక 3 సంవత్సరాల క్రితము గ్రామనామాల మీద రీసెర్చ్ పర్సన్ శాస్త్రవేత్తలను కూడా తీసుకొచ్చి ఈ గుడికి ఈ ఊరికి పేరు ఎట్లొచ్చిందని చెప్పి కల్కి భగవానుకు సంబంధించి కల్కి అంటే దేవుడు, రేణి అంటే గుట్ట. అయితే కల్కి రేణి అని చెప్పి ఆనవాయితీగా వస్తుందని చెప్పి కొంత ఒక 2 పాయింట్లలో ఒక శాసనంలో పుస్తకాల్లో రాసింది. దాన్ని వెలికి తీసి ఆ కల్కిరేణిని రాను కక్కిరేణిగా, ఆ తర్వాత పేరు కల్కిరేణి నుంచి కక్కిరేణిగా పేరు వచ్చిందని చెప్పి మా గ్రామం పేరు అదే. అంత ప్రతిష్ట గల భక్తి భావంతో బాగా ఉండే దీని చుట్టూ కూడా ఊరేగింపుగా బండ్లు కూడా తిరిగే పరిస్థితి అని చెప్పి పెద్దలు చెప్తుండే. సో అలాంటి పూర్వ వైభవాన్ని ఇప్పుడు తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నము చేస్తున్నాము. ఇప్పటికైనా గ్రామ పెద్దలు కానీ యువకులు కానీ ముందుకొచ్చి మన యొక్క గుడిని భక్తి భావాన్ని ప్రతిష్టను రాష్ట్రంలో మంచి స్థాయిలో నిలిపే విధంగా అందరూ కూడా కృషి చేయాలని, మీరు కూడా సుమన్ టీవీగా వచ్చి మా యొక్క గుడిని పై స్థాయికి, రాష్ట్ర స్థాయికి తీసుకుపోయి అన్ని రకాల ఆదుకోవాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి మేడం. మొత్తం మీద ఈ గుడి పక్కకి ఇట్లా దారి ఉన్నది అన్నట్టు, మీదికి ఇక్కడ పిల్లలందరూ పైకి ఎక్కుతారంట, పతంగులు ఎగిరేస్తారంట, అండ్ ఇంకోటి కొండ మీదికి స్వరంగ మార్గం కూడా ఉన్నదంట. ఓహో, ఇటు గుట్ట అటు గుట్ట, మధ్యలో ఊరు, అటు చెరువు, ఇటు పొలాలు, చూడనికి చాలా బాగుంది. సరే ఈ పైన ఏముందో చూద్దాం పారి. ఇదంతా చెట్లు తుప్పలు పెరిగినాయి, కానీ దీని లోపల నుంచి ఒక సొరంగ మార్గం ఉంది, అది ఆ గుట్ట మీదకి వెళ్తుందంట. ఇది వరాలదండ లక్ష్మీ నరసింహస్వామి గుడి గురించి మనం చూసిన విశేషాలు. మరి గుడి చూసిన తర్వాత నిజంగానే కొంచెం బాధతోనే పోతున్నబ్బా నేనైతే. నిజంగా ఇక్కడ గవర్నమెంట్ కూడా జరంతా పట్టించుకోవాలి. ఎందుకంటే 700 ఏళ్ళ చరిత్ర ఈ గుడికి ఉంది అంటే హెరిటేజ్ కదా, మనం కాపాడుకోవాలి కదా గుడిని. సో కాబట్టి కొంచెం జర అందరికి అన్నయ్యుండ్రి, కొంచెం గుడిని కాపాడుకోండి. మీరు కావాలని మీ ఊర్లో దేవుడు మంచిగా వచ్చి ముచ్చటగా ఈడ వెలిసిండు, కాబట్టి ఆయనను కాపాడుకోండి, ఆయన మిమ్మల్ని కాపాడుకుంటాడు. సరే, ఇది మేము చెప్పాలనుకున్నాము. చూడుండ్రి, మీకు నచ్చితే ఈ గుడికి రండి మీరు కూడా.
వచ్చి చూసిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటుందో చెయ్యండి. ఇది 100 ఏళ్ల ఆలయం, సనాతన వైభవం మన సుమన్ టీవీలా. చూస్తూనే ఉండదు.